జై శ్రీరామ్, శ్రీమాత్రే నమః. జై జనసేన, జై పవన్ కళ్యాణ్, జై వారాహి. వందే మాత్రం వీక్షకులకందరికీ నమస్సుమాంజలు. ఈ ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చి సంవత్సరం పూర్తయ్యాక ఏ పూర్తి అసహనానికి గురైన వైసీపీ అధ్యక్షులు వైఎస్ జగన్ గారు వరుస పర్యటనలు చేస్తున్నారు. పర్యటనలు ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షం హక్కు, దానికి ఎవరు కాదనలేరు. కానీ ప్రతి చోట రెచ్చగొట్టే విధంగా జనాల్లోని లా అండ్ ఆర్డర్ విచ్ఛిన్నం చేసే విధంగా జరుగుతున్నది. పోలీసు అనుమతులు నిబంధనలు ఉల్లంఘించి చేసి బలవంతంగా జన సమీకరణ చేసి విధ్వంసకరంగా సాగుతున్న పర్యటనలు ప్రతిసారి కూడా ఈరోజు కూడా బంగారుపాళ్యం మార్కెట్లోకి వచ్చారు. అక్కడ ముందే రిహార్సల్ ప్రకారం ముందే ఒక 5 ట్రాక్టర్లు ఆయన ఇప్పుడే నాదెండ్ల మనోహర్ గారు మంత్రివర్యులు రివీల్ చేశారు. దేవేంద్ర అనే అడ్వకేటు 5 ట్రాక్టర్లు లోడుకొని ఆ కాన్వాయ్ వచ్చే టైంకి 2 ట్రాక్టర్లు పంపాలని, కిందని రోడ్డు మీద పారబోయాలని చేసిన ప్రయత్నం బెడిసికొట్టింది. ఆ ట్రాక్టర్ డ్రైవర్లు ఇద్దరు పోలీసులు అదుపులో ఉన్నారు. ఈసారి అయితే ప్రభుత్వం చేసింది ఏంటంటే పూర్తిగా డ్రోన్లతోటి విజువల్స్ అని చిత్రీకరించింది. సరే, ఇకపోతే అధికారంలో ఉన్నప్పుడు సభావేదిక దగ్గరికి 1/2 కిలోమీటర్ దూరంలో మాత్రమే హెలిపాడ్ ఉండేది. ఇప్పుడు ఆ దగ్గరలో హెలిపాడ్ ఒప్పుకోవట్లేదు. జనంలోకి ర్యాలీకి ప్లాన్ చేసుకున్నారు. ఇప్పుడు జన సమీకరణ అన్నది ఎప్పుడు అవసరం అంటే ధర్నాలు అవి చేస్తే జన సమీకరణ అవసరం, సహజం. జన సమీకరణ అదే, అంతేగాని పరామర్శలకి మనిషి పోతే పరామర్శకి వెళ్తే జన సమీకరణ, ర్యాలీ, డీజే సౌండ్స్. ఈవేళ మార్కెట్ యార్డ్లో మొన్న ఒక వాళ్ళ కార్యకర్తే చచ్చిపోయాడు. సరే, దాన్నే ఉంది, అది ప్రభుత్వానికి సంబంధం. ప్రభుత్వం పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం, వాళ్ళ కుటుంబమే. మా ఆయన ఒక చరిత్రకారుడు, ఆయన కోసం పోయాడంటే అని వాళ్ళే సంతృప్తి చెందినప్పుడు ప్రభుత్వం కేసు ఫైల్ చేయాల్సిన అవసరం కూడా నాకేం కనిపించలేదు. ఇక్కడ భవిష్యత్తులో గత ప్రభుత్వంలో జరిగినవన్నీ ఒకసారి మనం గుర్తు చేసుకోవాలి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ ఓసారి గుర్తు చేసుకోవాలి. ప్రతిపక్ష నాయకుడు పర్యటన నాడు ఉందంటే వాళ్ళ కార్యకర్తల నాయకులందరినీ హౌస్ అరెస్ట్ 30A పోలీస్ యాక్ట్ ఉందని నోటీసులు ఇచ్చేవారు. మరి వేళ మీరు స్వేచ్ఛ ఎవరికి ఇవ్వాలంటే ఇలాగా లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం క్రియేట్ చేసి వాళ్ళకి స్వేచ్ఛనిచ్చి రోడ్ల మీద తిరిగి విజృంభించు అంటే ఇవాళ మార్కెట్ యార్డ్లో చాలా విశృంఖలంగా చెలరేగిపోయారు. విజువల్స్గా వస్తాయి టీవీలో, అప్పుడు చూస్తారు. ఓ విలేకరు మీద దాడి చేశారు. మరి మీ ప్రభుత్వం లేనప్పుడు ఆంధ్రజ్యోతి, TV5 విలేకరుల మీద మీరు దాడి చేస్తే ఇప్పుడున్న ప్రభుత్వం మీ సాక్షి విలేకరులు తిరగలరా? అది ప్రజాస్వామ్యానికి మంచిదేనా? ఆలోచించుకోవాలి. ఏదేమైనా ప్రభుత్వం కూడా జరిగిన ప్రతిసారి ఇప్పుడు ప్రతిపక్షం ప్రభుత్వం అన్న సమస్య కాదు. ఇక్కడ లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం చాలా అసాంఘికంగా చెలరేగిపోతున్నారు. ఇక మీద ఏ పర్యటనకి అనుమతి ఇవ్వకూడదు. ఖచ్చితంగా గతంలో ఏ రకంగా చేశారో, ఆ ప్రభుత్వంలో ఏ రకంగా చేశారో ఇప్పుడు మనం కూడా అదే సమాధానం చెప్పాలి. పంచాయతీ స్థానిక సంస్థల ఎన్నికలు కూడా వాళ్ళు ఏ రకంగా నిర్వహించారో ఏకగ్రీవంగా మనం కూడా అదే చేయాలి. ఈరోజు మంచి మాట్లాడితే ఇది లేదు. ఎందుకంటే బటన్లు, టైంకి డబ్బులు, ఇది ఆలోచిస్తున్నారు కదా జనం. ఈవేళ మున్సిపాలిటీలో కానీ పంచాయతీలు కానీ రోడ్లు, కాలువలు, మౌలిక వసతులు, సదుపాయాలు, స్కూళ్ళు ఇవేవి ఆలోచించని పరిస్థితి. ఒక బలవంతపు విష ప్రచారానికి అయితే వెళ్తున్నారు. డబ్బులు ఇచ్చేసేవారు కాబట్టి ఈ ప్రభుత్వం ధీటుగా ఇక్కడ బాధ్యతలు ఉన్న ప్రజానాయక ప్రతినిధులు కూడా సరిగ్గా స్పందించట్లేదు. కాబట్టే ప్రతిపక్షం మాట్లాడగలుగుతోంది. బలంగా వాళ్ళ వాదనను తిప్పికొట్టి ఇది ప్రభుత్వంలో ఉన్న ముఖ్య నాయకుల్లో లేదు. కాబట్టి ప్రభుత్వం తక్షణమే స్పందించకపోతే ఏ పర్యటన ఉన్నా పోలీసు అనుమతులు, నిబంధనలు ఉల్లంఘిస్తే తక్షణం కఠిన చర్యలు తీసుకొని లా అండ్ ఆర్డర్ కాపాడాల్సిన బాధ్యత అయితే ప్రభుత్వమే ఖచ్చితంగా ఉంది. ప్రజల ముఖ్యం ప్రభుత్వానికి, నాయకులు కాదు అనేది ఒక్కసారి ప్రపంచానికి చాటి చెప్పాల్సిన సమయం ఆసన్నమైంది. ఈవేళ గతంలో దోషులు ఎవరైతే ఉన్నారో, ఎవరైతే రెచ్చగొట్టిల ప్రతి ఒక్కళ్ళు కూడా ఖచ్చితంగా అరెస్ట్ కావాల్సిందే. వందే మాత్రం. జై హింద్.